ఒక క్విక్ వీడియో చేద్దాం అనుకున్నాను. జస్ట్ టు షో యూ మీకు మార్కెట్ ఇంపాక్ట్ న్యూస్ మీద ఎలా ఉంటది? అసలు ఎలా ఫారెక్స్ ఫ్యాక్టరీ చాలా మందికి తెలిసే ఉంటది. బట్ తెలియని వాళ్ళకి నేను చెప్పాను కదా! కొద్దిగా నా ఎక్స్‌పీరియన్స్ అని ఎలా బేసిక్ నుంచి మన తెలుగు వాళ్ళు సింపుల్‌గా చెప్తాం అనేసి అంతే. సో, మీరు మార్కెట్ న్యూస్ ఎలా తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌కెళ్ళండి. forexfactory.com. లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రీవియస్ వీడియోలో కూడా, ఈ వీడియోలో కూడా ఇస్తాను. సో ఈరోజు కావాలి కాబట్టి కరెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈరోజు ఉన్న న్యూస్ మొత్తం చూపిస్తది. ఈ టైంకి ఎంత ఇంపాక్ట్ ఉందనేసి. ఓకే. జనరల్‌గా రెడ్ కలర్ ఎక్కడ కనిపిస్తుందో దాని మీనింగ్ హై ఇంపాక్ట్ అన్నమాట. అంటే చాలా వొలటాలిటీ ఉంటది. లెట్స్ సపోజ్ ఇప్పుడు 150 అయింది. ఒక 5 మినిట్స్ బ్యాక్ 145 పీఎంకి మీరు చెక్ చేసుకుంటే యూరోప్ సైడ్ ఫుల్ రెడ్. అంటే ఏంటి? చాలా హై ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. యూరో జేపీవైలో ఈ క్యాండిల్ సడన్ గా చాలా మంది తెలియకపోవచ్చు. ఐడియా లేని వాళ్ళు ఏంటి ఇంత సడన్ గా రెడ్ క్యాండిల్ అది ఇంత పెద్దది ఎలా వచ్చింది సో దీని రీజన్ ఇది. సో ఇది ఈ టైంకి వస్తుంది అని మనకైతే తెలుసు. రెడ్ వస్తుందో గ్రీన్ వస్తుందో అది మనం చెప్పలేము. బట్ వోల్టాలిటీ ఉంటుంది, అన్ఈవెన్ మార్కెట్ ఉంటుంది అని అయితే గెస్ చేస్తారు, రైట్? సో ఈ టైంలో నేను చెప్పేది అదే, మార్కెట్లో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి until unless you're highly experienced. Freshers కానీ మిడిల్ లెవెల్ ట్రేడర్స్ కానీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ట్రేడ్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ చూడండి ఇంకా 2 PM కూడా ఉంది, ఇంకా జస్ట్ 10 minutes లో అగైన్ యూరోపియన్ సైడ్ ఇట్స్ ఇదంతా యూఆర్ జీబీపీ సిఏడి యూఎస్టీ. ఓ గాడ్, అందుకే నేను ప్రీవియస్ వీడియోలో దాఖలు చేసిన వీడియోలో కూడా చెప్పాను, చాలా ఫ్రైడే అనేది ఇలానే ఉంటుంది. వొలటాలిటీ చాలా ఎక్కువ. ఇంత న్యూస్ ఉంది అంటే వొలటాలిటీ చాలా ఉంటుంది. వొలటాలిటీ టైంలో లెవెల్స్ కూడా రెస్పెక్ట్ చేయవు. ఓకే. ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని కూడా అనుకుంటున్నాను ఈ వీడియోలో. వీ కెన్ ఎలా అంటే నేను ట్రేడింగ్ వీ చార్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి వాల్యూమ్ బేస్డ్ ద్వారా కూడా ఒక్కొక్కసారి మనం కాన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ బేస్డ్. అండ్ మోర్ ఓవర్ నేను ఏం చేశానంటే ఏదో 2 చార్ట్స్ తీసుకున్నాను. ఈ ప్రస్తుతం అవైలబిలిటీలో యూఆర్జీపీపీ ఉన్నాయి కాబట్టి యూఆర్జీపీపీ. బట్ వొలటాలిటీ ఉంది న్యూస్ ఆఫ్ 5 minutes లో. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బిహేవ్, బట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూస్తున్నా. సో ఇది చూస్తే 50 minutes లో పెట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చార్ట్ని 15 minutes టైం ఫ్రేమ్లోకి యూస్ చేసుకున్నాక లెవెల్స్ డ్రా చేయండి. ఇట్ కెన్ బి కీ లెవెల్స్. లెట్స్ సపోజ్ ఇది ఒక కీ లెవెల్, రైట్? 15 minutes లో నేను చెప్తున్నా. ఇది ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్. సో ఇది ఒక లెవెల్ డ్రా చేసుకోండి. ఇది ఒక కీ లెవెల్, సపోర్ట్ లెవెల్. చూస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే మనకి రిజెక్షన్ దొరికింది. ఈ లెవెల్ కూడా ఇందాక చూస్తే ఇది ఎక్కడి నుంచి మార్క్ రిజెక్షన్. ఐ మీన్ ఫస్ట్ 15 minutes లో డ్రా చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే 1 minute షిఫ్ట్ అవ్వాలి. ఓకే. 1 minute షిఫ్ట్ అవుతాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇది చూస్తే మార్కెట్ ఇలా, సారీ, మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం 15 minutes లో డ్రా చేసిన లెవెల్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బయింగ్ సైడ్కి రిజెక్షన్ కనిపించింది. ఓకే. సో ఇది ఒక సపోర్ట్ ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఈ స్ట్రాంగ్ ఈ మార్కెట్ న్యూస్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు దీని రిజెక్షన్ కూడా ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. అండ్ దాని నెక్స్ట్ క్యాండిల్ చూస్తే మనకి మళ్ళీ సపోర్ట్ గీసాం కాబట్టి గ్రీన్ అయింది. ఓకే. ఈ క్యాండిల్ గురించి చెప్తున్నాను. ఇది గ్రీన్ అయింది, రైట్? ఈ లెవెల్ని స్ట్రాంగ్గా 1 minute లో బాగా రెస్పెక్ట్ చేస్తాయి ఒకసారి. ఓకే. ఇది ఒక కాన్ఫిడెన్స్ కింద చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ఒకవేళ ఇలా యూస్ చేసి మనకి ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందేమో అనేసి. ఇది షార్ట్ వీడియో కింద ఉంచుతాను. చూద్దాం మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందేమో. యూఆర్ జీబీపీలో ఆల్రెడీ ఆపర్చునిటీస్ యూజ్ అయిపోయి. సో ఒకసారి యూఆర్ జేపీవైలో చెక్ చేద్దాం. రైట్. సేమ్ అక్కడ ఎలా నేను చెప్పాను ఇక్కడ అలానే చేస్తాం. 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ దెన్ లెవెల్స్ డ్రా చేద్దాం ఒకసారి. సింపుల్ లెవెల్స్ అందరికీ తెలిసినట్టే రెసిస్టెన్స్ సపోర్ట్ ఎక్కడ ఉన్నాయి 15 minutes లో. దెన్ అది 1 minute లో
దాని రియాక్షన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫర్ లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఒక గుడ్ లెవెల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఒక గుడ్ లెవెల్ ఇక్కడ ఉంది, ఓకే, మళ్ళీ ఇక్కడ ఉంది, ఓకే. సారీ, అవాయిడ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని మీరు తీసుకోండి. ఐమ్ సారీ ఫర్ దాట్, దర్ ఇస్ ఎనీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఓకే, సో ఇలా అన్నమాట. దీన్ని 1 minute లో ఫిక్స్ చేద్దాం ఒకసారి. నేను ఈ లెవెల్స్ ఎలా యూజ్ అవుతాయో చెప్తాను. మనం తీసేది చూసారా, ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో మార్కెట్, ఇక్కడ చాలా మంది ఏమవుతారు, ఇది స్ట్రాంగ్ వచ్చింది ఇక్కడ నుంచి ఒకవేళ లెవెల్ అంటే మనకి 1 minute లో ఒక డైరెక్ట్ గా తీసుకొని ఉంటే మనకి కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. ఓ, ఎందుకంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఈ ట్రెండ్ అంతా స్ట్రాంగ్ వస్తుంది కిందకి, స్ట్రాంగ్ వస్తుంది. సో అప్పుడు చాలా మంది రిస్క్ తీసుకోరు, ఎందుకంటే స్ట్రాంగ్ ట్రెండ్ ఇది బ్రేక్అవుట్ అయిన నెక్స్ట్ రెడ్ అవ్వచ్చు అనేసి. కానీ మనం 15 minutes లో డ్రా చేయడం వల్ల ఇది అంత స్ట్రాంగ్ అయినా వి గాట్ వన్ బులిష్ క్యాండిల్. సేమ్ అది ఇక్కడ కూడా వర్క్ అయింది. ఈ లెవెల్కి రాగానే మళ్ళీ బయింగ్ సైడ్ చూసారా, అది మనకి ఒక మంచి లెవెల్ కింద వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ చూసారా, ఈ లెవెల్ ని ఎప్పుడైతే ఇంత హ్యూజ్ క్యాండిల్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసిందో, బట్ స్టిల్ నెక్స్ట్ ఇది గ్రీన్. ఓకే, సో మనం మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గరికి ఏమైనా వస్తే, ఈ లెవెల్ దగ్గరకు వస్తే, సపోజ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వస్తే విల్ లుక్ ఫర్ బై సైడ్. ఓకే, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర వస్తే విల్ లుక్ ఫర్ బై సైడ్. ఓకే, బట్ ఆ టైం అంతే ఉన్న టైం ఫ్రేమ్ ఇది రాకపోవచ్చు, బట్ ట్రై చేద్దాం. ఓకే, ఇయర్ జీబీపీలో ఇంకా ఇక్కడ ఉన్న మార్కెట్, లెట్స్ సి సిఏడి జేపీవై కూడా ఉంది కాబట్టి ఒకసారి సిఏడి జేపీవై చూద్దాం. సో సింపుల్, నేను చెప్పినట్టు ఫస్ట్ 15 minutes టైంలోకి వెళ్తారు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కొద్దిగా ఇంపార్టెంట్ బేసిక్ లెవెల్స్ డ్రా చేసుకుందాం, దాన్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుందో చూపిద్దామని నా ఇంటెన్షన్. ఓకే, ఈ లెవెల్స్ డ్రా చేయడం ఈజీ. ఇక్కడ మనకి ఈ కరెంట్ మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కానీ ఇలా వర్క్ అయినవి సింపుల్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఓకే, నాకు ఇక్కడ ఒకటి చూసారు కదా, ఇది కాన్స్టెంట్ రెసిస్టెన్స్ కింద, ఇది కాన్స్టెంట్ సపోర్ట్ కింద వర్క్ చేసింది, అందుకే 2 డ్రా చేశాను. నేను కరెంట్ మార్కెట్ ఇక్కడే ఉన్నాను, అందుకే ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను. అండ్ ఈ మధ్యలో మనకి లెవెల్స్ ఉన్నాయా అంటే అంత ప్రాపర్గా మనకి ఏం దొరకట్లేదు. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు 15 minutes ఎప్పుడైతే లెవెల్స్ డ్రా చేస్తున్నారో 1 minute షిఫ్ట్ అవ్వండి. 1 minute లో షిఫ్ట్ అయ్యి ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తుందో అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఉన్న టైంలో ఒకవేళ ఈ లెవెల్కి కనుక మార్కెట్ వస్తే, ఈ మార్కెట్ విల్ గో ఫర్ సెల్ సైడ్. ఒకవేళ ఇలా వచ్చి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర దొరికితే విల్ గో ఫర్ బై సైడ్. ఓకే, హోప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్, బట్ ఇది లెవెల్స్ వస్తే కానీ మనం ట్రేడ్ చేయలేం, వెయిట్ చేద్దాం. ఆర్ నేనేం చేద్దాం, నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి నేను ట్రై చేశాను ఈ కాన్సెప్ట్, ఇట్స్ గివింగ్ గుడ్ రిజల్ట్ ఓన్లీ. సో పాయింట్ ఏంటంటే, నాకు మీరు ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి, ఈ స్ట్రాటజీ యూస్ చేసి 15 minutes లెవెల్స్ తర్వాత 1 minute షిఫ్ట్ అయ్యి 1 minute ఈ లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయో చూసి మీరు డెమోలోనే ట్రేడ్ చేయండి. డెమోలోనే ట్రేడ్ చేసి మీ ఒపీనియన్, మీ రిజల్ట్ కూడా చెప్పండి కామెంట్స్లో. ఇట్స్ వర్కింగ్ ఫైన్, ఆర్ ఇప్పుడు ఎలా అంటే ఒక డెమోలో ఒక 10 ట్రేడ్స్ తీసుకోండి, 10లో మీకు ఈ స్ట్రాటజీ యూస్ చేయడం వల్ల మీకు ఎన్ని విన్నింగ్ వస్తున్నాయి, అంటే మీ విన్నింగ్ రేషియో ఎలా ఉంది. సో అలా ఇది ఒకలాగా టెస్టింగ్ అనమాట, మనకి యూజ్ అవుతుంది. నాకు బాగానే ఉంది అనిపిస్తుంది, బట్ మీకు చూపించడానికి నాకు ప్రస్తుతంకి పాత మార్కెట్లో అయితే చూపించగలను, కానీ లైవ్లో ట్రేడ్ చేయాలన్నా చాలా డిస్టెన్స్ ఉంది మార్కెట్కి. సో అదే మనకి ఏం లేదు, పేషెన్స్ ఉండాలి మనం ట్రేడింగ్లో కొద్దిగా సక్సెస్ అవ్వాలంటే. చాలా మంది ట్రేడర్స్ ఉంటారు,
ఇప్పుడు ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేయగలరు, ఈ క్యాండిల్ మీద కూడా ట్రేడ్ చేయగలరు, నెక్స్ట్ క్యాండిల్ మీద కూడా ట్రేడ్ చేయగలరు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే దట్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు ఎన్నో ఇయర్స్ ఎన్నో చార్ట్ టైం ఇచ్చారు. చార్ట్స్ కి మీరు ఎంత టైం ఇస్తే చార్ట్ మీకు అంత నాలెడ్జ్ బ్యాక్ ఇస్తుంది. వాళ్ళు అలా ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాళ్ళేం లక్కీ కాదు. దర్ ఆల్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఎన్ని సంవత్సరాలని కాదు, ఎన్ని చార్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ చేసే ట్రేడర్ని నేను ఎన్ని సంవత్సరాలు చేసావు అనేది కాదు, నీ చార్ట్ టైం ఎంత అని మనం అడగాలండి. ఎవరినైతే అడగాలనుకున్నాం ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే నేను 5 years నుంచి ట్రేడ్ చేస్తున్నా అంటే డజంట్ మ్యాటర్. ఇంకొక అతను వచ్చి నేను 1 year నుంచి ట్రేడ్ చేస్తున్నా, 1 year వాడు సక్సెస్ఫుల్ అవుతుంటాడు. డిఫరెన్స్ ఏంటి? 5 years నుంచి ట్రేడ్ చేస్తున్నాడు అంటే జస్ట్ అప్పుడు రావడం, లేదంటే ఒక గంట టైం ఇవ్వడం, ఇలా ఇలా చూసి పిచ్చి పిచ్చి షిట్. చూసారా మన లైవ్ లోనే కరెంట్ది వోల్టాలిటీ ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయిందో, బట్ ఈ లెవెల్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. యూఆర్ చెప్పేవి కదా, లెట్స్ సీ. ఓకే, జస్ట్ ఏ మినిట్. నాకు యూఆర్జేపీవై ఒక సెల్ సైడర్లో ఇది ఒక టెస్ట్ కి ఎలా ఉందనేసి, ఎందుకంటే మనకి లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. జనరల్గా ఏంటంటే మనం గీసిన సపోర్ట్ లెవెల్ ఇలా బ్రేక్ చేసినప్పుడు ఇందాక మీకు చెప్పదు, ఈ రెడ్ క్యాండిల్, బ్లాక్ అండ్ రెడ్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసినప్పుడు గ్రీన్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇది రెసిస్టెన్స్ కింద ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అంటే చూడండి, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ అని. అలా వర్క్ అవుతుందో లేదో ట్రై చేద్దాం అని చెప్పి ట్రేడ్ తీసుకున్నా అంతే. ఐఎమ్ సో సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఈ నాయిస్ అంతా వస్తుంది. ఓకే, ఐ థింక్ ఓ షిట్ ఫార్వర్డ్ మర్చిపోయాను, 2 PM న్యూస్ ఉంది కదా ఎగ్జాక్ట్, అందుకే ఇక్కడ చూసారా ఇది గ్యాప్ డౌన్, ఇక్కడ ఇది గ్యాప్ అప్. ఈ టైంలో మనకి ఏ లెవెల్స్ పనిచేయవు, మీకు ఇంతకు ముందు చెప్పినట్టు. చూసారా జస్ట్ స్లిప్ లో పోయింది, బట్ స్టిల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సిఏడిజేపీవై డౌన్ కి తీసుకున్నాను. సిఏడిజేపీవై మోన్, అరే యార్ ఇది ఆల్రెడీ ట్రేడ్ చేశాను, చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోయింది. ఎందుకు సిఏడిజేపీవై డౌన్ తీసుకున్నాను అనుకున్నాను, ఇది మన లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ రైట్. మీకు ఇదే లైవ్, ఐ హోప్ ఇది చూసాక నేను వీడియో అని చేస్తాను. చూసారు కదా మనకి ఆల్రెడీ లెవెల్ తీసుకున్న రెసిస్టెన్స్ లెవెల్, స్ట్రాంగ్ గా మార్కెట్ వచ్చింది ఇక్కడ నుంచి ఎక్కడికి. బట్ స్టిల్ మన 15 minute లెవెల్ అనేది ఎంత స్ట్రాంగ్ గా రిజెక్ట్ చేసిందో. రిజెక్ట్ దీని మీద తీసుకున్న సేఫ్ సైడ్ లో విన్ అయిపోయే వాళ్ళం, ఈ రిజెక్షన్ మీద. ఆర్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న సెల్ సైడ్ వీ వుడ్ హావ్ వన్. హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ అ షార్ట్ వీడియో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫోరెక్స్ ఫ్యాక్టరీ ఎలా చెక్ చేసుకోవాలి. న్యూస్ ఉన్నప్పుడు చూడండి, 2 PM న్యూస్, 2:30 కూడా ఉంది, 3 కూడా ఉంది. ఈరోజు చాలా న్యూస్ ఉంది. ఫ్రైడే మార్కెట్ ఇలాగే ఉంటాయి. ప్లీజ్ బిగినర్స్ కానీ, న్యూ కమర్స్ ఆర్ మిడిల్ లెవెల్ ట్రేడర్స్ కానీ, మీడియం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కానీ అవాయిడ్ చేయండి ఇలాంటి టైంలో. దట్స్ ఆల్. ఈ 15 minute అండ్ నాకు 15 minutes లో లెవెల్స్ గీసి 1 minute లో ట్రేడ్ చేయడం అనేది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందో ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్, మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెంబర్స్, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.